ఈరోజు మేము మామిడికాయ ఊరగాయను తయారు చేయడానికి స్టార్ట్ చేసాము. మామిడికాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఒక గిన్నెలోకి తీసుకున్నాం. ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇంకా మిగతా దానికి కావాల్సిన పదార్థాలన్నిటిని కూడా మేము ఇంకా కలుపుకుంటాం. దానికి కావాల్సినవి ముందే తీసి పెట్టుకున్నాం. ఇదిగోండి, ఆయిలు, మిరప్పొడి, ఆవపిండి, వెల్లుల్లి, సాల్ట్. ఇక్కడ ఆయిల్ అనేది ఇంకా చాలా మనం కలుపుకోవాల్సి వస్తుందండి. ఫస్ట్ కొంచెం చూపించడానికి ఒక గిన్నెలో పోసుకున్నాం. ఇలా మిరప్పొడిని ఏం చేయాలంటే మనం కట్ చేసుకున్న ముక్కల్లో వేసి చేత్తో, అలాగే మిరప్పొడి వేసి, మిరప్పొడితో పాటు సాల్ట్ కూడా ఇలాగా చూడండి, సాల్ట్ని ఇలాగా చల్లి మొత్తము. తర్వాత ఆవపిండి మనం దంచి పెట్టుకున్నాం కదా, మిక్సీకి వేసుకొని, నేనైతే రోట్లో దంచానండి. ఆవపిండి ఉన్నదిగా బాగా ఈ మూడింటిని, మిరప్పొడి, సాల్టు, ఆవపిండిని మూడింటిని ఈ ముక్కలతో బాగా మిక్స్ చేస్తున్నాం. చూడండి, చాలా అంటే ఏ ఒక్క ముక్క కూడా వేసి ఇది కాకుండా వదిలిపెట్టకుండా అన్నీ కూడా కలిపేటట్టుగా ఈ మూడింటితో ముక్కలని బాగా కలుపుతున్నాం. మధ్య మధ్యలో కొద్దిగా ఆయిల్ తీసుకొని కలపడం వల్ల ఏమవుతుందంటే డ్రైగా కాకుండా కొంచెం ఈజీగా కలుపుకోవడానికి వీలు పడుతుంది. చూడండి, కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇలా కలుపుతూ ఉందన్నమాట. అన్ని ముక్కలకి కారం, ఉప్పు, ఆవపిండి, మనం తీసుకుంటున్న సాల్ట్ కాదండి, ఆయిల్ అంతా మిక్స్ అయ్యే విధంగా కలపాలి. ఇప్పుడే నాకు మంచి వాసన వస్తుందండి, ఎందుకంటే చాలా కమ్మటి వాసన వస్తుంది. ఆవపిండి కలిపాం కదా, దాని టేస్ట్ ఈ దీంట్లో సాల్ట్ కలిపేయడం వల్ల ఆవపిండిలో ఒక మంచి కమ్మటి వాసన వస్తుంది. ఇది ఇంకా తయారు చేయడం అంతా అయిపోయిన తర్వాత ఇలా ఆయిల్ని కలుపుకుంటూ, ఆయిల్ని వేసుకుంటూ, చూడండి, ఆయిల్ వేసేసామంతా. ఇంకా కావాల్సినంత ఆయిల్ మనకే తెలుస్తుంది ఎంత ఆయిల్ కావాలి అని. ఇలా ఆయిల్ వేసింది. ఇప్పుడు మొత్తం అంతా ఏం చేస్తుంది చూడండి, కలుపుతుంది. కిందవంతా పైకి తీసుకొని, మళ్ళీ కిందవంతా పైకి తీసుకొని, పై ఉన్నవన్నీ కలిపేసి మళ్ళీ కిందకి వేసి ఇలా మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఏం చేస్తుందంటే అన్నీ కలుపుతూ ఉండండి. ఇలా కలుపుకోవాలి. ఎవ్రీ ఇయర్ మేము ఇలా మామిడికాయ ముక్కలతో కొద్దిగా ఊరగాయని తయారు చేసుకుంటాం. చాలా టేస్టీగా వస్తుందండి. చాలా కమ్మటి వాసన, చాలా టేస్టీగా తయారు చేస్తుంది మా చెల్లెలు. ఈసారి కూడా అది మీకు వీడియో రూపంలో చూపించాలని చేస్తున్నాము. చూడండి, అంతా ఆల్మోస్ట్ అదంతా కలిసిపోయింది. మిరప్పొడి, సాల్టు, ఆయిల్, ఇంకా ఆయిల్ కలుపుకోవాల్సి వస్తుంది. చూడండి, చాలా చక్కగా అపిరెన్స్ చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడే తినేసేయాలా, పెరుగన్నం కలుపుకొని, పెరుగన్నంలో ఊరగాయ ముక్కలు వేసుకొని తినాలనిపిస్తుంది. వేడి అన్నంలో ఇది ఇప్పుడు వెల్లుల్లిపాయల్ని కలుపుతుంది. చూడండి, బాగా ఒలిచి పెట్టుకున్నాం, స్కిన్ లేకుండా తెల్లగా ఒలిచి పెట్టుకున్న ఆయిల్ని కలిపి పెట్టుకున్నాం. వెల్లుల్లిపాయల్ని కలుపుకున్నామండి. తర్వాత ఇంకా కొంచెం వెల్లుల్లిపాయలు ఇక్కడ మిగిలిపెట్టున్నాం, ఆవపొడి, వెల్లుల్లిపాయలు. దీన్ని మళ్ళీ ఏం చేస్తామంటే ఇదిగో తను టేస్ట్ చేస్తుంది. చాలా బాగుంది, సూపర్గా ఉంది, కమ్మటి వాసన నాకే వస్తుందండి వీడియో తీస్తుంటే.
తను టేస్ట్ చూసి చెప్తుంది చాలా బాగుందని. ఇంకా కొద్దిగా ఏం చేయాలంటే అందులో ఇంకక్కడ వెల్లుల్లిపాయలు, తర్వాత ఆవు పిండి ఉంది కదా, ఎందుకు మిగిలిపెట్టామంటే దాన్ని మళ్ళీ కొద్దిగా ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి తిరగబాతు చేసి దాంట్లో ఇవన్నీ కలిపేసి మళ్ళీ ఈ కలుపుకున్న ముక్కలు వేసామంటే ఇంకా చాలా బాగుంటుంది తినడానికి. చూడండి ఎంత చక్కగా ఉందో, చాలా బాగుంది. వేడి వేడి అన్నంలోకి దీన్ని అలాగే వేసుకొని తింటే ఎంత అన్నం తినొచ్చో కదా, చాలా బాగుంటుందండి. ఈ టేస్ట్కి బిర్యానీ టేస్ట్ కూడా తక్కువే అనిపిస్తుంది నాకు. చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం ఈ ఊరగాయ ముక్కల్ని వేసి కలుపుకొని తింటే ఎంత బాగా ఉంటుందంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి, కలపడం అయిపోయింది. ఇలాగా కొద్దిసేపు అలాగే పెట్టి 3 days అలాగే పెట్టి తర్వాత ఏం చేయాలంటే ఈరోజు నైట్ ఇలా పెట్టండి. ఇంకా ఆయిల్ వేయాలి. ఇంకా ఆయిల్ వేసి ఒక నైట్ పెట్టి తర్వాత చేస్తే మార్నింగ్ చూసినామంటే సూపర్. ఇంకా 1 day ఉంటుంది, ఇంకా బాగుంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్గా. ఈ నైట్ ఇలాగే పెట్టేసండి కలిపింది. ఇంకా దీంట్లో ఇప్పుడు ఇంకా కొద్దిగా ఆయిల్ కలుపుకోవాలి. ఆయిల్ కలిపిన తర్వాత ఈరోజు దీన్ని ఇలాగే నైట్ పెట్టేసి రేపటికి ఇంకా వాటరీగా కొంచెం బాగా అంతా ఉప్పు, కారం, ఆవపిండి అంతా ముక్కలకు పట్టి ఇంకా టేస్టీగా అనిపిస్తుంది, బాగా ఊరుతుంది అనమాట. తర్వాత రేపు ఏం చేస్తామంటే తిరగబాతు చేసుకుంటాం. ఆయిల్లో ఆవాలు, మిగిలిపెట్టిన వెల్లుల్లిపాయలు, ఆవపిండి కలిపేసి తిరగబాతు చేసి దాంట్లో కలిపేస్తాం. తర్వాత అలాగే జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇదండి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.